వెల్కమ్ టు పూరాలోకల్. యుద్ధం ఎక్కడో జరుగుతుంటే ఇబ్బంది ఇక్కడ కనిపిస్తుంది. అది కూడా హైదరాబాద్ మహానగరంలో. ఎక్కడో జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపిస్తూ ఇక్కడ రేట్లు పెంచేస్తున్నారు. సామాన్యులను బాధేస్తున్నారు. పెట్రోల్, గ్యాస్ రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయంటూ రీటైల్, హోల్సేల్ వ్యాపారులు, ఆఖరికి బహుళజాతి కంపెనీలు అవుట్లైన్లలోనూ దోపిడీకి తెరలేపారు. నిజానికి మన దేశంలో ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ రేట్లు, రవాణా ఛార్జీలు పెరగలేదు. గ్యాస్ రేట్ల పెంపు కూడా నామమాత్రంగానే ఉంది. కానీ డిమాండ్కు తగ్గ సరఫరా లేదంటున్న వ్యాపార వర్గాలు జనం జేబులకు చిల్లులు పెడుతున్నాయి. నిత్యావసర సరుకుల నుంచి వంట గ్యాస్ వరకు స్టాక్లను బ్లాక్ చేస్తూ రేట్లు పెంచేసి అందిన కాడికి దోచుకుంటున్నాయి. వంట గ్యాస్ దొరకడం లేదని, కమర్షియల్ సిలిండర్లకు ఎక్కువ రేట్లు చెల్లించాల్సి వస్తుందని, వంట నూనెల దిగుమతిపై సుంకం పెరిగిందని, ఇలా రకరకాల కారణాలతో హోటల్ నిర్వాహకులు ఫుడ్ ఐటమ్స్ రేట్లను అడ్డగోలుగా పెంచేశారు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ముడి సరుకుల వ్యాయం కేవలం 5% పెరిగితే హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు మాత్రం రాత్రికి రాత్రి 25 నుంచి 30% మేర రేట్లు పెంచేశాయి. రేట్లు మార్చుతూ పాత మెనూ కార్డులపై కొత్త స్టిక్కర్లు అంటించారు. ఇరానీ చాయ్ దగ్గర నుంచి బిర్యానీ దాకా అన్నింటి ధరలకు అమాంతం రెక్కలు వచ్చేశాయి. ఒక్క ఇరానీ చాయ్ పై 5 నుంచి 10 రూపాయల దాకా పెంచడం ఆలోచించాల్సిన విషయమే. ఇక సామాన్యుడి అల్పాహారమైన ఇడ్లీ, దోశ, వడ ధరలు ప్లేట్ పై 10 నుంచి 20 రూపాయల మేర పెంచేశారు. మొన్నటి వరకు 120 రూపాయల నుంచి 150 రూపాయలకి దొరికే సింగిల్ బిర్యానీ ఇప్పుడు ఏకంగా 40 నుంచి 50 రూపాయల వరకు పెరిగి 200కు చేరుకుంది. దీనికి తోడు ప్యాకింగ్ ఛార్జీలు, డెలివరీ ఫీజుల పేరుతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ లో అదనంగా మరో 20 నుంచి 30% వరకు బాదుతున్నారు. దీంతో అమీర్పేట్, కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, మాదాపూర్ లాంటి ఏరియాల్లో గదులు అద్దెకు తీసుకుని రోజువారీ భోజనం కోసం బయట ఫుడ్ పైనే ఆధారపడే లక్షలాది మంది విద్యార్థులు, చిరు ఉద్యోగులు, బ్యాచిలర్స్ జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే సిటీలో చాలా మంది ప్రయాణాన్ని శాసిస్తున్న క్యాబ్, ఆటో అగ్రిగేటర్లు, ఓలా, ఊబర్ బాతుడు మరో ఎత్తు. ముడి చమురు ధరల పెరుగుదల, ఇంధన ఖర్చులను సాగుగా చూపిస్తూ ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నాయి. వాస్తవానికి స్థానికంగా పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరల్లో మార్పులేమీ లేకపోయినా కనీస ఛార్జీలను అమాంతం పెంచేశాయి. ఒకప్పుడు కిలోమీటర్కు 10 నుంచి 15 రూపాయల వరకు ఉండగా ఇప్పుడు ప్లాట్ఫామ్ ఫీజుల పేరుతో 25 నుంచి 30కి పెంచేస్తున్నాయి. వీటిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి మార్కెట్లో వాస్తవ పరిస్థితిని సమీక్షించాలని, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్ ను పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.